ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బైబిల్ తరగతికి ఆసక్తి వచ్చిన నాతోటి ఆత్మీయ సహోదరులందరూ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా వందనములు. సర్వాధికారి అయిన దేవుడు మనకు ఆరోగ్యం దయచేసి ఆయుష్కాలను పొడిగిస్తూ మరొకసారి సజీవ లెక్కలో మన నుంచి ఇలాగున ఆత్మీయమైనటువంటి పాటలను మనం పాడుకోవడానికును దేవుని యొక్క మాటలను మనము ధ్యానించుకోవడానికును దేవుడిచ్చిన కృపను బట్టి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు దేవుడు తను జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించినటువంటి ఆ సంకల్పమును క్రీస్తునందు ఆయన నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి దేవుడు ప్రవక్తల చేత చెప్పబడినటువంటి ఆ ప్రవచనాల ప్రకారంగా, ఆ వాగ్దానాల ప్రకారంగా ఈ భూమి మీద జీవించి యేసుక్రీస్తులో మనం చేరి యేసుక్రీస్తు ద్వారా మనము దేవుడు అనుగ్రహించినటువంటి మానవులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ వాగ్దానాలని మనం స్వతంత్రించుకున్నటువంటి ఆ వాగ్దానాల్లోనికి మనం చేరేటువంటి ఒక భాగ్యమును దేవుడు మనకు దయచేసినందుకు తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. ఒక వచన భాగాన్ని మనము తీసుకుందామండి. మనము ఈరోజు క్రీస్తు నిమిత్తమై క్రీస్తుకు సంబంధించిన వాగ్దానాల్లో మనము క్రీస్తునందు ఎవరైతే చేరామో వారందరూ కూడా ధన్యులము. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో మన పాపాలను కడిగి వేసుకున్నాం కదా. మనమందరము కూడా భాగ్యవంతులుగా దేవుడు మనల్ని ఏం చేశారంటే తీర్చాడు. యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి ఆ వాగ్దానాల్లోనికి మనం ఏం చేసామంటే ప్రవేశించి ఆ వాగ్దానాలని ఆయన ద్వారా నెరవేర్పు దేవుడు చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాలకి మనం ఏం చేసామంటే వారసులైనటువంటి ఒక భాగ్యాన్ని దేవుడు ఈరోజు మనకు దయచేసిన వాడుగా ఉన్నాడు. అందుని బట్టి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆయనకి లోబడవలసిన అవసరము ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం తీసుకుందామండి. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2వ పత్రిక మనం తీసుకొని 1వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 20వ వచనం మనం చదివితే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన అంటే క్రీస్తు వలన నిశ్చయములై ఉన్నవి. క్రీస్తునందు వాగ్దానములు ఏమై ఉన్నాయంట? దేవుని యొక్క వాగ్దానములు అవునన్నట్టుగానే ఉన్నవి అనేటువంటి మాట, నిశ్చయములై ఉన్నవి అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుకుంటాం. నిశ్చయములై ఉన్నవి అనేటువంటి ఆ పదముతో రెండేశారు కదా. ఫుట్నోట్లో ఆమేన్ అని ఉన్నవి అనేటువంటి మాట. యేసుక్రీస్తునందు మనమందరం కూడా దేవుని యొక్క వాగ్దానముల్లోనికి ఏం చేసామంటే మనం ప్రవేశము చేశాము. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి దేవుని యొక్క వాగ్దానాలు అన్నీ కూడా అవునన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి ఆ అవునన్నట్టుగా ఉన్నటువంటి వాటిలోనికి మనం ఏం చేసామంటే ప్రవేశించాము. కాబట్టి మనం ఎవరు అంటే మనము భాగ్యవంతులు. దేవుడు యేసుక్రీస్తునందు ఏమైతే చేయబోతాడో ఆ వాగ్దానాలన్నింటి కూడా ముందుగా ఏం చేశాడంటే తాను పంపించేటువంటి తాను చెప్పమని చెప్పేటువంటి వారికి ఏం చేశాడంటే తెలిపాడు. మీరేం చేయండి, చెప్పండి అని చెప్పాడు. ఎవరితో? ప్రవక్తలతో. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక మనం ఒకసారి తీసుకున్నట్లయితే 1వ అధ్యాయము 7వ వచనం ఉంది కదా, 6వ లైన్, 7వ వచనంలో 6వ లైన్ మనం గమనించినట్లయితే, అదిగో దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. తన ప్రవక్తల ద్వారా ఏవైతే వాగ్దానం చేశాడో దేవుడు, తాను సేవ చేయడానికి ఎవరినైతే పంపించాడో దేవుడు, వారి ద్వారా చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా, క్రీస్తునందు చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా ఏం చేయబడినవిగా ఉన్నాయంటే నెరవేర్పు అయినవిగా ఉన్నాయి. ఆ నెరవేర్పు అయినటువంటి ఆ కార్యక్రమాల్లోనికి మనం ఏం చేసిన వారుగా ఉన్నామంటే చేరిన వారుగా ఉన్నాము. మనం ఏం చేస్తామండి? చేరిన వారుగా ఉన్నాము. అప్పుడు మనం ఎవరము? మనం ధన్యులము, మనము భాగ్యవంతులము. చాలా సంగతులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. పాత నిబంధన మొత్తము యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనాలు, ఆయన్ని గురించినటువంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి. అయితే వాటన్నిటిని మనము చూడడానికి అవకాశం లేదు. కానీ 1, 2
లేకపోతే 3, అలాగా మనం ఈ కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయమై దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానంలోనికి మనం ఏం చేసామో ప్రవేశించాము అనేటువంటి ఒక విషయాన్ని, కాబట్టి ఆ ప్రకారంగా మనం ఎవరు అంటే ధన్యులం అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ముందుగా పాపము ఎవరి వలన వచ్చింది అని గ్రంథం తెలియజేస్తా ఉందంటే, పాపము ఆదాము వలన ఈ లోకంలోనికి వచ్చిందని గ్రంథం తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం మనం గమనించేటప్పుడు అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో 5వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ అంటున్నాడు అండి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించనో అలాగుననే అదిగో మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. పాపం అందరూ చేశారు, ఆ పాపం ద్వారా మరణం కూడా అందరికీ సంప్రాప్తము అయింది. ఏ మరణము అంటే ఆత్మ సంబంధమైన మరణము. ఏ మరణం అండి? ఆత్మ సంబంధమైన మరణము. ఆత్మ సంబంధమైన మరణం ఏమంటే దేవుని నుండి మానవుడు దూరం అవడం, దేవుని నుండి ఎడబాసేదే ఏమి? ఆత్మీయమైన మరణము. ఆత్మీయంగా మనుషులు మరణించిన వారుగా ఉన్నారు కాబట్టి లోకంలో ఉండేటువంటి వారు యేసుక్రీస్తు ద్వారా మరలా బ్రతికించేటువంటి ఏర్పాటు దేవుడు సువార్త ద్వారా చేస్తున్నాడు కదా. కాబట్టి ఈ వచన భాగం మనం గమనించినట్లయితే ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది. కాబట్టి మొదటి మానవుడు పాపం చేశాడు. మొదటి మానవుడు పాపం చేశాడంటే ఆదాము తప్పు చేయలేదు, కానీ అవ్వమ్మ చేసింది. మొదటిగా ఎవరండి చేసింది? అవ్వమ్మ చేసింది. అయితే ఈ విషయము ఏది, నువ్వు ఆజ్ఞ అతిక్రమించేటువంటి మాట ఎవరికి, ఆజ్ఞ అతిక్రమించకూడదు అనేటువంటి మాట ఎవరికి చెప్పింది మొదటిగా అంటే దేవుడు ఆదాముకే చెప్పింది. అయితే ఆదాము అవ్వమ్మ యొక్క మాట విని ఏం చేశాడు? ఆ పండును తీసుకొని తిన్నాడు. కాబట్టి ఆదాము యొక్క మాట వస్తూ ఉంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం అంటే, ఒక మనుషుని ద్వారా అంటే చేసింది అవ్వమ్మ మొదటిగా, కానీ మాట ఎవరిది వస్తూ ఉందండి? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం తీసుకుంటే 2వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 13వ వచనం మనం చదివితే ఇలాగుంది, మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరు కారా? మొదట ఎవరు నిర్మింపబడింది? 2వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుంటాం కదా, ఆదికాండ గ్రంథంలో, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాశనంలో జీవవాయువుగా నరుడు జీవించేటువంటి ఆత్మయాడు కదా. అదే 2వ అధ్యాయం 18వ వచనంలో ఆదికాండంలో ఏమని ఉంటుంది? నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు. ఈ లోపు ఏం చేశాడంటే దేవుడు, ఇదిగో ఆదాము తోట చెట్లలో దేని ఫలమైన అన్నింటినీ మీరేం చేయొచ్చు, నిర్భయంగా తినొచ్చు, అయితే తోట మధ్యలో ఉండేటువంటి మంచి చెట్ల తెలివిని వృక్షఫలాన్ని మీరు తినకూడదని చెప్పినాడు. అవునా? కాబట్టి ఆదాముకు చెప్పాడు దేవుడు. అయితే నరుడు ఒంటరిగా ఉండేటువంటి చూసి గాఢ నిద్ర కలుగు చేసి ఏం చేశాడు? ఆయనకి సాధ్యమైన సహాయకంగా ఉండాలని చెప్పేసి స్త్రీని చేశాడు. అవునా? అప్పుడు స్త్రీకి పురుషునికి ఇద్దరికి తెలిసింది, దేవుడు ఇలాగ ఆజ్ఞాపించాడు, తోట మధ్యలో ఉండేటువంటి మంచి చెట్ల తెలివిని వృక్షఫలాన్ని తినకూడదని. అవునా? అప్పుడు చేసింది ఎవరు తప్పు అంటే ఆదాము మోసపరచబడలేదు. ఎవరంటే అవ్వమ్మ ఆదాము మోసపరచబడలేదు. ఇక్కడ ఉంది 13వ వచనంలో, మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరు కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడే అపరాధంలో పడినప్పటికీ లెక్క ఎవరిది వస్తుందండి? ఆదాముదే. అందుకనే ఆదికాండ గ్రంథం మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఆదికాండ గ్రంథంలో దేవుడు ఆదాము అవ్వమ్మ మాట విని ఆ పండును తిన్నప్పుడు దేవుడు ఇలాగ అన్నాడు. 3వ అధ్యాయం 17వ వచనం మనం తీసుకున్నట్లయితే 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడండి? ఆయన ఆదాముతో, అదిగో నీవు నీ భార్య మాట విని అదిగో నువ్వు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన పండు నువ్వేం చేసావు? అప్పుడు లెక్క ఎవరిది వచ్చింది? తప్పు చేసింది అవ్వమ్మ. అయితే అవ్వమ్మ తీసుకొని నువ్వు కూడా తిను అని చెప్పి తన భర్తకి ఇచ్చినప్పుడు తాను కూడా తిన్నాడు. అయితే లెక్క ఎవరిది వస్తూ ఉందండి? అందుకని ఆదాము చేశాడని చెప్పేసి రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలోనికి వచ్చిందని చెప్పాడు కదా. అలాగా ఇద్దరు కూడా ఏం చేశారంటే పాపం చేశారు, వారి ద్వారా ఏం చేయబడింది? లోకంలోనికి పాపము వచ్చింది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి వాగ్దానాలు, ఆయన్ని గురించినటువంటి ప్రవచనాలు ఏం చేశాడు దేవుడు? మానవుల యొక్క చరిత్రలో చెప్పుకుంటూ వచ్చాడు. మానవుల యొక్క చరిత్రలో ఏం చేశాడంటే
చెప్పుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి దేవుడు వీళ్ళు సృష్టి ఏది కూడా కలగకమునిపై ఏం చేశాడు, ఆయన గురించి దేవుడు ఆలోచన చేశాడు కదా. ఈయన ద్వారా అంటే తన కుమారుడు ద్వారా మానవ కోటికి ఏం చేయాలా, రక్షణ ఇవ్వాలనేటువంటిది ఆలోచన చేశాడు దేవుడు కదా. జగత్తు పునాది వేయబడక మునిపై యేసుక్రీస్తుని ఆలోచన చేసిన దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన పంపించి కదా, ఆయన ద్వారా రక్షణ భాగ్యాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఆయన రాక మునుపు ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా ఆయన్ని గురించినటువంటి సంగతులు దేవుడు ఏం చేశాడంటే చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ప్రవచనాలు కావచ్చు, వాగ్దానాలు కావచ్చు. ఆ ప్రవచనాలు క్రీస్తునందు నెరవేర్పు అయ్యాయి, ఆ వాగ్దానాలు క్రీస్తునందు నెరవేర్పు అయ్యాయి. ఈరోజు క్రీస్తుని నమ్ముకున్నా, ఈరోజు క్రీస్తుని అంగీకరించిన, ఈరోజు క్రీస్తులో ఉన్న మనము ఆ వాగ్దానాలకి ఏమయ్యామంటే వారసులము అయ్యామండి. భాగ్యవంతులా కాదా? భాగ్యవంతులు. ఆ వాగ్దానానికి మనమందరం కూడా ఏమయ్యామంటే వారసులు అయ్యాము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులము, కుమార్తెలము అయ్యాము. అంతకంటే మరొక భాగ్యము మరొకటి లేదండి. యేసుక్రీస్తు ద్వారా నెరవేర్పైనటువంటి ప్రవచనాలు కానీ, నెరవేర్పైనటువంటి వాగ్దానాలకు కానీ మనం ఏమై ఉన్నాము, వారసులము అయి ఉన్నాము. ఆదికాండం 3వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 15వ వచనంలో అపాదితో దేవుడు ముందుగా ఒక వాగ్దానం చేస్తాడండి. ఏమా వాగ్దానం అంటే, మరియు అది అనేటువంటి ఒక నంబర్ వేశారు కదా. ఫుట్ నోట్లో ఏమనుందండి, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. దేవుడు ఎవరితో చెప్తున్నాడండి? అపాదితో చెప్తున్నాడు. ఏమని? నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. అప్పుడు ఇది మొట్టమొదటిగా దేవుని యొక్క సంకల్పంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఈ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటిసారిగా దేవుడు ఏం చేస్తున్నాడండి? వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వాగ్దాన పుత్రుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది మనకందరికీ తెలుసు. కానీ ఆ వాగ్దానంలోనికి మనం ప్రవేశించామా అంటే ఆ వాగ్దానంలోనికి మనం ఏం చేసామండి? ప్రవేశించాము. ఎవరిలోనికి? స్త్రీ సంతానంలోనికి. ఎవరిలోనికండి? స్త్రీ సంతానంలోనికి. ఇక్కడ వాక్యం ఏమంటుంది? నీ సంతానమునకును ఆమె సంతానమునకు అంటున్నాడు దేవుడు. అప్పుడు స్త్రీ సంతానంలోనికి మనం ఏం చేసాము? ప్రవేశించాము. ఎలా ప్రవేశించాము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని మనం విశ్వసించి ఆయన నమ్ముకొని ఆయన లోకరక్షకుడని, ఆయన దేవుని కుమారుని మనం అంగీకరించి ఏం చేసామండి? ఆయన యొక్క రక్తంలో మనం పాపాలు కడిగి వేసుకోవడం వలన మనం ఏం చేసామండి? స్త్రీ సంతానంలోనికి మనం పాలిభాగస్తులు అవడం వలన ఈ వాగ్దానాన్ని మనం ఏం చేసాము? ఈ వాగ్దానం మనము పొందుకున్నాం. అవునా? యేసుక్రీస్తు ద్వారా ఈ వాగ్దానంలోనికి మనం ఏం చేసామండి? స్త్రీ సంతానంలోనికి మనం ప్రవేశము చేశాము. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే స్త్రీ సంతానం. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే స్త్రీ సంతానం. మనమందరం ఎవరమండి? మనమందరము కూడా పురుష సంతానం. అంటే తండ్రి తల్లి జత చేయబడడం వలన మనం జన్మించాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అలా జన్మించిన వాడు కాడు. ఆయన ఎలా జన్మించిన వాడుగా ఉన్నాడంటే పురుషుని ఎరగనటువంటి స్త్రీ వలన ఆయన ఏం చేశాడు? పుట్టాడు. దేవుడు గాబ్రియల్ దేవదూతని కన్యకైనటువంటి మరియమ్మ దగ్గరికి పంపించినప్పుడు చెప్పించినప్పుడు ఏమన్నాడండి? దయాప్రాప్తురాల నీకు శుభము, అవునా, నీవు గర్భవతిపై కుమారుని కంటావు, ఆయన మహోన్నతుడైన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడని చెప్పడం జరిగింది. ఆమె ఏమనింది? నేను పురుషుని ఎరగనటువంటి స్త్రీనే, నేను ఎలాగో గర్భం ధరించేది అని అనింది. అప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. దేవుని యొక్క ప్రభావం ఆమె మీద పడినప్పుడు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. అందుకనే ఆ పుట్టబో శిశువు పరిశుద్ధుడు అనబడతాడు. అలాగే క్రీస్తు ప్రభువారు కన్యకైనటువంటి మరియమ్మకి జన్మించాడు. కాబట్టి స్త్రీకి జన్మించినటువంటి ప్రపంచంలో ఒకే ఒక రక్త మాంసం లేనటువంటి మనిషి అంటే ఎవరండి? ఒక యేసుక్రీస్తు ప్రభువారే. అవునా? మిగతా వారందరూ కూడా తండ్రి లేకుండా భూమి మీదకి ఎవరు రారు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కన్యకైనటువంటి స్త్రీకి జన్మించినటువంటి ఆయన. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తులోనికి మనము రక్షణ పొంది యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి కుమార్తెలైనప్పుడు మనం ఎవరమండి? మనం ఎవరము? స్త్రీ సంతానంలోనికి చేరి, అవునా, అపవాదికి విరుద్ధంగా
అపవాదిని ఎదిరించేవారుగా దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. అవునా? నీకును స్త్రీకిని అని వైరము అన్నాడు దేవుడు. అప్పుడు స్త్రీ సంతానంలోనికి మనం ప్రవేశించాం. ఎలా ప్రవేశించామంటే కన్యక గర్భం ముందు జన్మించినటువంటి ఆయన వలన మనం ఏం చేసామో రక్షణ పొందుకున్నాం. గలతీ పత్రిక మనం ఒకసారి తీసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం తీసుకుంటే 4వ వచనం మనం చదివితే ఇలాగుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడండి యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు పంపించింది? కాలము పరిపూర్ణమైనప్పుడు. అంటే ఎప్పుడు రావాలనో యేసుక్రీస్తు, ఎప్పుడు పంపించాలనో యేసుక్రీస్తుని అదంతా ఎవరికి తెలుసు అండి? దేవునికి తెలుసు. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు. అవునా? కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన పంపించాలనేది ఎవరి యొక్క ఏర్పాటు? దేవుని యొక్క ఏర్పాటు. అవునా? అయితే ఈ మధ్య కొంత మతశాఖల బోధ క్రీస్తు సంఘాల్లోనే జరుగుతూ ఉంది. ఏం మతశాఖల బోధ క్రీస్తు సంఘాల్లోనే జరుగుతూ ఉందంటే ఆయన ఆది కాండం నుండే నడుచుకుంటూ వచ్చినాడు. ఎప్పటి వరకు? ఆది కాండం నుండే ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఇజ్రాయెల్కు ముందు వెళ్ళినటువంటి దూత యేసుక్రీస్తే, ఇజ్రాయెల్ను వెంబడించినటువంటి మేఘము యేసుక్రీస్తే, ఇజ్రాయెల్ను వెంబడించినటువంటి దీపస్తంభము యేసుక్రీస్తే. ఇలాగేం చేస్తున్నారంటే ప్రతిదానికి యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారండి? ముడి పెడుతున్నారు. ప్రతిదానికి యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేస్తున్నారంటే ముడి పెడుతున్నారు. అది అబద్ధమా సత్యమా? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అంతవరకు క్రీస్తు ప్రభువు ఎలాగున్నాడు? ప్రవచనాల్లోనూ వాగ్దానాల్లో ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల్లోనూ దేవుడు పితరులతోనూ పరిశుద్ధ దైవజనులతోనూ చేసిన వాగ్దానంలోనూ ఉన్నాడే కానీ ఆయన నేరుగా ఏం చేయలేదండి? రాలేదు. అయితే ఆయన అక్కడి నుండే ఉన్నాడు అని చెప్తున్నారు కదా. అక్కడి నుండే ఉన్నాడు అని చెప్పేది అలా చెప్పినట్లయితే ఈ వచన భాగాలన్నీ కూడా ఏమవుతాయండి? అబద్ధమవుతాయండి. అలాగా వీరు చెప్పే మాదిరిగానే అయితే ఈ వచన భాగాలన్నీ కూడా ఏమవుతాయి? అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం అంటే ఒక ద్రాక్ష తోట తన యజమాని ఏం చేశాడు? గుర్తుకిచ్చాడని చెప్పేసి అని, దానికి రావాల్సినటువంటి భాగం రావాలని చెప్పేసి అని కొంతమంది పనివారిని పంపించినప్పుడు వారు ఏం చేశారు? కొట్టి చంపి అవమానం చేసి కదా. ఆఖరికి ఆయన ఏం చేశాడంటే యజమానుడు, ఆ పనివారిని అయితే పంపిస్తే కొట్టి చంపారు కానీ నా కుమారుని ఆఖరిగా ఏం చేస్తాను? పంపిస్తానని చెప్పేసి కుమారుని పంపించినప్పుడు ఏం చేశాడంట? ఆయన కూడా అవమానపరిచి ఆయన కూడా కొట్టి ఏం చేశారు? చంపారని చెప్పేసి ఆఖరిన కుమారుని పంపించాడు కదా. అలాగైతే ఆ ఒక ఉపమానం ప్రకారంగా కూడా మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని లాస్ట్లోనే దేవుడు ఏం చేశాడు? పంపించాడు. అయితే ఇప్పుడు మొదటి నుండే ఆది కాండం గ్రంథంలో నుండే యేసుక్రీస్తు ప్రభువు నడుచుకుంటూ వచ్చాడు. దూతగా ఉన్నాడు, మేఘ స్తంభంగా ఉన్నాడు, ఉప్పు స్తంభంగా ఉన్నాడు అని మాట్లాడటము ఎంతవరకు అది కరెక్ట్ అండి? అది గ్రంథానికి ఏమండి? అది గ్రంథానికి విరుద్ధం. హెబ్రీ పత్రిక మనం ఒకసారి తీసుకున్నట్లయితే హెబ్రీ పత్రికలో ఒకసారి మనం చూద్దామండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 25వ వచనం నుండి మనం చదివితే, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. 26వ వచనం చూడండి. అట్లయినడలా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అదిగో ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. ఆయన ఉన్నట్లయితే ఎక్కడ? వీళ్ళు చెప్పే ప్రకారంగా చరిత్రలోనే ఆయన వస్తూ ఉన్నట్లయితే, అవునా, అనేక పర్యాయం ఆ పాటికే ఏం చేసి ఉండాలి? ఆయన శ్రమపడి వచ్చి ఉండాలా కదా. అయితే ఆయన యుగముల సమాప్తియందు తను తానే బలిగా అర్పించుకోవటం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. ఎప్పుడండి? కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు పంపించాడు, అప్పుడు ప్రత్యక్షమయ్యాడు, అప్పుడు వచ్చాడే. కానీ అంతకు ముందుగా ఆయన ఏం చేయలేదండి, ఆయన రాలేదండి. యేసుక్రీస్తు ప్రభువు అంతకు ముందుగా ఎలా ఉన్నాడంటే దృష్టాంతంగా ఉన్నాడు, ప్రవచనాల రూపంలో ఉన్నాడు, వాగ్దానాల రూపంలో ఆయన ఉన్నాడు. అవునా? అందుకే కదా ఇజ్రాయెల్ అందరూ కూడా నువ్వు మెస్సియావా, నువ్వు మోసే లాంటి ప్రవక్తవా అని ప్రశ్నిస్తూ వచ్చింది. ఎందుకంటే
అవునా, ఆయన గురించి ప్రవచనాలు చెప్పబడింది కాబట్టి ఆయనవా నువ్వు అని అడుగుతూ వచ్చారు. అవునా, ఇప్పుడు బోధ ఏం చేస్తున్నారండి? నేనే ఆయన అనేటప్పుడు నేనే యెహోవాని, నేనే ఆ దేవుణ్ణి అని ఏం చేస్తున్నారండి? ఇప్పుడు బోధిస్తున్నారు. ఎక్కడికి ఉందండి బైబిల్ గ్రంథము? బైబిల్ గ్రంథం ఒకటి చెప్తుంటే ఇప్పుడు ఒకటి కొత్తగా నేర్చుకుని ఏం చేస్తున్నారంటే మనుషులు క్రీస్తు సంఘాల్లోనే అబద్ధమైనటువంటి తీరులో మాట్లాడటం జరుగుతుంది. తర్వాత 27వ వచనం మనం గమనిస్తే, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే అదుగో అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపం భరించుటకు ఒక్కసారి అర్పింపబడి, అంటే మన నిమిత్తము, తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అంటే రెండవ మారు ఆయన వస్తాడండి. ఎక్కడి నుండి? పరలోకం నుండి వస్తాడు. ఒకసారి దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు పంపించాడు. రెండవ మారు ఆయన కొరకు కనిపెట్టే వారి కొరకు ఏం చేస్తాడు? ఆయన వస్తాడు. అవునా? కానీ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే అబద్ధంగా బోధిస్తున్నారు. అది మనకి తగింది కాదు. వాటిని అనుసరించేది వద్దు, దాన్ని బోధించేది కూడా వద్దు. బైబిల్ ఎక్కడ మాట్లాడుతూ ఉందో అక్కడే మనం ఏం చేస్తామంటే మాట్లాడదాము. ఎక్కడ మౌనంగా ఉందో అక్కడే ఏం చేస్తామంటే మౌనంగా ఉందాము. చెప్పబడుకోకుండా ఉండేటువంటి వాటిని చెప్పేది వద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పాడు. ఏమని? ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణ అయిన తర్వాత ఏమన్నాడండి? ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే క్రీస్తు ప్రభువే చెప్పాడు. 24వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదివితే, అందుకు ఆయన పునరుద్ధరణ అయ్యాడండి. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, అదిగో క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన వచన భావములు వారికి తెలిపాను. అంటే యేసుక్రీస్తును గూర్చిన వచన భావములు వాళ్ళకి ఏం చేశాడు అంటే వచనాల రూపంలో, వాగ్దానాల రూపంలో ఆయన ఉన్నాడు. కానీ డైరెక్ట్గా ఏం చేయలేదండి, ఆయన లేడండి. అర్థమవుతుందా? కాబట్టి అలాగ బోధించేవారు ఈ మధ్య చాలామంది అయిపోయినారు క్రీస్తు సంఘాల్లో. నేనేం చెప్తున్నానంటే, యేసుక్రీస్తుని గురించి వాగ్దానాలు ప్రవచనాలు చేసినటువంటి ఆ ప్రవచనాల్లోనూ వాగ్దానాల్లోనూ మనము క్రీస్తునందు చేరడం వలన అందులో మనం పాలిభాగస్తులము. అంటే ఆ భాగ్యాన్ని మనం ఏం చేసామండి? పొందుకున్నాం. అందువలన మనం ఎవరమంటే ధన్యులము. ఆ వాగ్దానాల్ని స్వతంత్రించుకునే వారుగా, ఆ వాగ్దానాల్ని పొందుకునే వారుగా దేవుడు మనకేం చేశాడు? సహాయము చేసిన వాడుగా ఉన్నాడు. ఆ విషయంలో మనం భాగ్యవంతులు. ఆ వాగ్దానాలు భూమి మీద ఉన్నప్పుడు మనం స్వతంత్రించుకున్నాము, కానీ అది ఇంకా సంపూర్తి కాలేదు. ఆ సంపూర్తి కావాలంటే మన యొక్క విశ్వాసాన్ని తుదముట్టించుకోవాలా, అప్పుడు ఆ సంపూర్తి అవుతుంది. సరే, ఇక్కడ మనం గమనించినప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఏం చేశాడు? పంపాడు. ఆయన ఎలా పుట్టాడంట? 4వ అధ్యాయం 4వ వచనం కింద చదువుదామండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ, అదిగో ఆయన స్త్రీ యందు పుట్టి, దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, నీకును స్త్రీకిని, అవునా, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకు అని చెప్పడం వలన మనము స్త్రీ సంతానంలోనికి మనం ప్రవేశించాము. స్త్రీ సంతానంలో ప్రవేశించిన వారికి అపవాది యొక్క సంతానానికి ఏముంటుందండి? వైరం ఉందా? ముగిసిపోయిందా? ఉంటుంది. వైరము ఉంటూనే ఉంటుంది. మనం ఎవరమండి? మనము క్రీస్తు యొక్క సంఘం, అవునా? ఆ సంఘానికి ఆయన ఎవరండి? శిరస్సు. బైబిల్ గ్రంథంలో సంఘమునకు ఒక పర్యాయపదంగా చెప్పారు. ఏమంటే ఆమె అని. ప్రకటన గ్రంథంలో కూడా ఆమె, సంఘంను గురించి ఏమన్నారండి? ఆమె. స్త్రీకి పోల్చారు. మన పౌలు గారు కూడా, అపోస్తలుడైన పౌలు కూడా ఏమన్నాడు? ఒక్కడే పురుషునికి కన్యకగా ఉన్న నిన్నేం చేసింది? ప్రధానము చేస్తున్నని స్త్రీకి పోల్చి చెప్పారు కదా. కాబట్టి సంఘం ఎవరు? మనము క్రీస్తు సంఘము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పెండ్లి కుమార్తె అని మనం చెప్పచ్చు, అవునా? బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభువారు సంఘంలోకి శిరస్సు. యేసుక్రీస్తు ప్రభువారిని అపవాది ఏం చేయలేకపోయినాడు. అవమ్ముని మోసపరిచినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మోసపరచడానికి వచ్చాడు.
అవునా? అవ్వని 3 బాణాలతో ఏం చేశాడండి? మోసం చేసి ఆ పండు తినడానికి ఎలాగుండిందంట? కన్నులకు అందంగా, తినడానికి ఆహారానికి అనుకూలంగా, తిన్న తర్వాత వివేకమిచ్చు రమ్యమైనటువంటి జీవపటమ్మము. ఈలాగున అవ్వని ఏం చేశాడు? పాపంలోనికి నడిపించాడు. అవునా? అయితే క్రీస్తు ప్రభువు కూడా అలాగే చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసుక్రీస్తు దానికి ఏం చేయలేదండి? ఆ బాణాలకి, ఆపాదిస్తున్న బాణాలకి లోను కాలేదు. ఏం చేశాడు? జయించాడు. అవునా? ఆయన ఆకలితో ఉన్నప్పుడు, 40 రోజులు ఆకలితో ఉన్నప్పుడు వచ్చి శోధించినప్పుడు అదే బాణాలను వేసినప్పుడు ఆయన ఏం చేయలేదండి? వాడికి సోలిపోలేదు. వాడిని ఏం చేశాడు? జయించాడు. అవునా? యేసుక్రీస్తు ప్రభువు వాడిని జయించి ఏం చేశాడండి? ఈ సంతానంలోనికి, అంటే ఈ వాగ్దానంలోనికి మనమందరూ కూడా క్రీస్తు ద్వారా ప్రవేశించేటువంటి భాగ్యము మనకు దొరికింది. అయితే ఈ రోజు వరకు మరి విరోధం ఉంది అంటే విరోధము ఉంది. ఎవరికండి? స్త్రీ సంతానానికి, ఆపాది యొక్క సంతానానికి. మనము వాక్యం చెప్పడానికి, ప్రార్థనలకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనల్ని వెనకటి ఏం చేస్తారండి? కొంతమంది దూషిస్తారు, ఎగతాళి చేస్తారు. అవునా? పెద్ద భక్తులు, పెద్ద దేవుని బిడ్డలు అని ఏం చేస్తారండి? మనల్ని హేళన చేసి, ఎగతాళి చేసి మనల్ని గురించి మాట్లాడేవారే ఉన్నారు. మనం ఏం చేస్తామంటే వారు ఎగతాళి చేసినా, ఎదురు చెప్పినా వారు కూడా రక్షణ పొందాలని చెప్పేసి కాలము సమయం చూస్తూ మనం ఏం చేస్తామంటే అవకాశం దొరికినప్పుడు దేవుని గురించి చెప్పడానికి, సువార్తను చెప్పడానికి మనం ప్రయాసపడతాం. వింటారా అండి? చెప్తూనే వింటారా? వినరండి, తిరుగుపడతారు. అవునా కదా? దేవుని కృప ఒకవేళ వారు విని హృదయం మార్చుకొని కదా ఒకవేళ విన్నట్లయితే దేవుని బిడ్డలు అవుతారు. అలా కాకపోతే వారికి మనకి ఏమే అవుతుందండి? విరోధమే అవుతుంది. కాబట్టి క్రీస్తునందు చేరిన మనము అపవాది యొక్క సంతానం మనం అనుకున్నటువంటి వారికి మనం విరోధంగానే ఉంటాము. అయితే ఈ వాగ్దానంలోనికి మనం ఏం చేసామండి? ప్రవేశించాము. ఏ వాగ్దానంలోనికి? స్త్రీ సంతానం అనేటువంటి వాగ్దానంలోనికి మనం ఏం చేసామండి? ప్రవేశించాము. మనమందరము కూడా పురుష సంతానమే. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తాన్ని మనం ముట్టామో, ఆయనలో మనం చేరామో, అప్పుడు స్త్రీ సంతానంలోనికి మనం ఏం చేస్తున్నామండి? ప్రవేశిస్తాం. కాబట్టి ఆ భాగ్యాన్ని మనము పొందుకున్న వారుగా ఉన్నాము. అది మనకు ధన్యత. బైబిల్ గ్రంథంలో చాలా ప్రవచనాలు, చాలా వాగ్దానాలు యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పడం జరిగింది. యేసుక్రీస్తునందు ప్రవచనాలు, వాగ్దానాలు అన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నవి అని మనం చదువుకున్నాం. 2వ కొరింథీ పత్రిక 1:20 కదా. అవన్నీ నెరవేర్పయ్యాయి. అందులోనికి మనం కూడా ఏం చేసాం? ఆ భాగ్యాన్ని పొందుకోవడానికి మనము ప్రవేశించామండి. కాబట్టి మనం ఎవరమంటే మనం భాగ్యవంతులు. ఇంకొక మాట చదువుకుందామండి, సమయం లేదు కాబట్టి ఇంకొక మాట మనం చదువుకుందాము. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే ఈ వచనాలు, ఈ ప్రవచనాలు, ఈ వాగ్దానాలన్నీ మనం చూసుకుంటూ పోతే చాలా కాలం మనం ఏం చేయొచ్చండి? చెప్పుకుంటూ చూసుకుంటూ పోవచ్చు. అర్థమవుతుందా? కానీ అన్ని చెప్పడానికి అవకాశాలు లేవు. ఆ కాలం దొరికినప్పుడు, సమయం దొరికినప్పుడు మనం ఏం చేద్దాము? ఇలాగ ఒక్కొక్క దాన్ని మనం చూసుకుంటూ వెళ్దాం. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయం మనం తీసుకున్నప్పుడు 12వ అధ్యాయంలో అబ్రహాముని కల్దీయుల ఊరటువంటి పట్టణం నుండి దేవుడు పిలిచాడు. నీ తండ్రి నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి నువ్వేం చేయి? బయటకు వచ్చాయని చెప్పేసి. అవునా? ఆయనతో చెప్పిన మాటను మనం ఒకసారి చదువుదామండి. 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనాలు చదువుదామండి. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. అదిగో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాం నందు ఆశీర్వదింపడతాయంట. భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాం నందు ఆశీర్వదింపడతాయంటే అందరూ ఈ ఆశీర్వాదానికి వారసులయ్యారా? అందరూ ఈ ఆశీర్వాదానికి, వాగ్దానానికి వారసులయ్యారా అంటే కాలేదండి. ఎవరు అయ్యారండి? క్రీస్తులో చేరిన వారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువులో చేరిన వారు ఆ వాగ్దానాలకి వారసులయ్యారు. అవునా? ఈ రోజు వరకు ఆ వాగ్దానం నిలబడిందా అంటే ఈ రోజు వరకు ఈ వాగ్దానం ఏం చేయబడిందండి? నిలబడింది. ఏ వాగ్దానము? భూమి యొక్క సమస్త అంశంలో నీ యందు ఆశీర్వదింపడతాయని చెప్పేసరి. అవునా?
ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు 20వ తరం అండి. ఆదాము నోవాహు 10 తరాలు, నోవాహు నుండి అబ్రహాముకి 10 తరాలు. అంటే 20వ తరం వాడైనటువంటి అబ్రహాముతో దేవుడు మరలా క్రీస్తుని గురించి ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. ఎవరిని గురించి? తన కుమారుని గురించి. అవునా? భూమి యొక్క సమస్త వంశంలో ఆశీర్వదింపడతాయి అంటే ఎలాగ ఆశీర్వదింపడతారు? యేసుక్రీస్తునందు ఎవరైతే చేరతారో వారు ఈ వాగ్దానంలోనికి ప్రవేశము చేరతారు. అవునా? ఒకసారి మనం చూద్దామండి. ఎలాగో అబ్రహాంతోనూ అన్నాడు ఈ మాట, ఇసాకుతోనూ అన్నాడు ఈ మాట, యాకోబుతో కూడా దేవుడు ఈ మాట అన్నాడు, భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదింపడతాయని. అప్పుడు అబ్రహాము, ఈసాకు, యాకోబు కదా. యాకోబు యొక్క కుమారులు ఎంతమంది అండి? 12 మంది. 12 మందిలో 4వ కుమారుడు ఎవరండి? యూదా. అవునా? యూదా గోత్రంలో ఎవరండి పుట్టింది? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ముట్టేవారు ఎవరిలోనికి చేరతారండి? యూదా గోత్రంలోనికి చేరతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ముట్టినప్పుడు అబ్రహాముకు చేసినటువంటి భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదింపడతాయనేటువంటి వాగ్దానంలోనికి క్రీస్తు నందు చేరతాడండి. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు నందు అబ్రహాంకి దేవుడు చేసినటువంటి వాగ్దానంలోనికి ఏం చేస్తాడో? ప్రవేశిస్తాడండి. అర్థమవుతుంది మీకు? గలతీ పత్రిక 3వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 26వ వచనం మనం చదివితే 26 నుండి 29 వచనాలు చదువుతామండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన అదిగో దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు అదిగో యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి ఎవరండి వాగ్దాన ప్రకారం వారసులు? మనమండి. భాగ్యవంతుల కాదా? ఎట్లా మనం వారసులమయ్యాము? ఆ వాగ్దానానికి వారసులయ్యాము. అబ్రహాంకి దేవుడు చేశాడు, భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదింపండి. క్రీస్తు ప్రభువు ఏం చేశానంటే మనం అన్యులము. వాగ్దానం చేయబడింది ఇజ్రాయిల్కి. అవునా? అయితే ఇజ్రాయిల్ ఏం చేశారంటే ఇజ్రాయిల్లో కేవలము ధర్మశాస్త్రాన్నే అనుసరిస్తూ నీతిమంతులుగా తీర్చలేకపోయినారు. దేవుడు ఏం చేశారంటే తన సొంత కుమారుని శరీరాకారంతో పంపి ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి దాన్ని తీసివేసేటువంటి పని చేశాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఇచ్చాడు. అది యూదుడైనా అన్యుడైనా క్రొత్త నిబంధన ప్రకారంగా ఏం కావాలంటే దేవునికి కుమార్తెలు కావాలా. ఎవరైతే క్రీస్తులోని చేరతారో అప్పుడు ప్రవచనాల్లోనికి వాగ్దానాల్లోనికి ఏమవుతున్నారో భాగమవుతున్నారు. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. అందుకనే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే మనము అపోస్తుల కార్యము గ్రంథంలో చదువుకుంటాం, ఇప్పుడైతే అందరూ అంతటను ఏం చేయాలంట? మారు మనసు పొందవాలని మనుషులకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ అంతటా అంటే ఎక్కడండి? ఏ భాష అయినా, ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ దేశమైనా, ఏ పట్టణమైనా అందరూ ఏం చేయాలంట? మారు మనసు పొంది యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తులో రక్షణ పొందితే దేవుని వారసులు అవుతారు. అలాగా అయ్యాం. అవునా? ప్రకటన గ్రంథం మనం ఒకసారి తీసుకుందామండి. నేను ఈ వచనం చెప్పి నేను ముగిచ్చేస్తాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మనం తీసుకుందామండి. ఇది పరలోకంలో జరిగేటువంటి ఒక సంఘటన. 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను ఎవరి కొరకు కొన్నాడండి యేసుక్రీస్తు? దేవుని కొరకు మనుషులను కొని. ఎవరు దేవుడు అండి? ఆ రోజు పెద్దలు ఉన్నారు కదా పరలోకంలో, వారి కొరకును వారి దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు దేవుడు. అర్థమవుతుందండి? ఆ దేవునికి క్రీస్తు ప్రభు ఏం చేశాడు?
మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి కనుక కదా. ఏం చేశాడండి? భాగ్యవంతులా కాదా మనము? యేసుక్రీస్తునందు భాగ్యవంతులా కాదా? వాగ్దానాలకి మనం ఏమయ్యామండి? వారసులమయ్యాము. కానీ ఆ వాగ్దానాలను ఏం చేయాలంటే గట్టిగా చేపట్టుకోవాలి. స్వతంత్రుల వారసులమయ్యాము, కానీ పొందుకునేసినామా అంటే పొందుకునే స్థితి ఇంకా ఏం కాలేదు, నిశ్చయము కాలేదండి. ఎప్పుడు నిశ్చయం అవుతుంది? ఎప్పుడు నిశ్చయం అవుతుందంటే ఆఖరి వరకు మనము మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని కదా మట్టుకు మన విశ్వాసంలో ముందుకు వెళ్తే దాన్ని ఏం చేస్తామండి? అప్పుడు ఆ భాగ్యాన్ని మనం ఏం చేస్తాము అంటే ఎంట్రీ అయ్యాము, వాగ్దానాలకు వారసులు అయ్యాము, కానీ నిశ్చయం కావాలంటే ఏం చేయాలి? అందుకనే గ్రంథం ఏమంటుందంటే ఇబ్రీ పత్రిక 3:11 సహోదరులారా, మీరు జీవము గల దేవుని విడిచిపోనట్టే దుష్ట హృదయం మీలో ఎవరి ఎంతైనా ఒకవేళ ఉండునేమో అని మీరేం చేయండి? జాగ్రత్తగా చూసుకోండి. వచ్చారు, చేరారు, కానీ కాపాడుకునేది మీ చేతుల్లోనే ఉంది, జాగ్రత్త అంటాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత వరకు ఏం చేయాలండి? జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా, ప్రార్థనలకు రావాలా, విశ్వాసంలో ఉండాలంటే, భక్తిలో ఉండాలంటే, దేవుని గురించిన భయంలో ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలా, ప్రార్థన చేయాలా, ప్రార్థనలకు రావాలా, సమాజంగా కూడుకుంటూ ఒకరినొకరు పురికొలుపుతూ ఏం చేయాలంటే విశ్వాసం నిలకడగా ఉండడానికి మనం ఏం చేయాలా? ప్రయాస పడాలా. అలాగూ ప్రాణం ఉండేంత వరకు మనం విశ్వాసంతో ఉండి మనము ప్రాణం విడిచినట్లయితే దేవుడు ఏం చేస్తాడండి? ఆ భాగ్యాన్ని ఇప్పుడు మనము ఏమైతే వాగ్దానాలకు వారసులు అని చెప్పుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా మనం ఒక రోజు ఏం చేస్తామండి? ఆ వాగ్దానానికి మనం ఏమవుతామో వారసులే, నిజంగా వారసులే అవుతాము. ఎప్పుడు? ఆఖరి వరకు మనం విశ్వాసాన్ని కాపాడుకుంటాం కదా. అలాగ కాపాడుకోవడానికి కారణము ప్రార్థనలు, దేవుని యొక్క వాక్యము, ఇలాంటి యొక్క హెచ్చరికలు అవసరమా అండి? అందరికీ అవసరం. అందుకనే ప్రార్థనలకు ఎవరు నిలబడేది వద్దు. ప్రార్థనలకు వస్తాము, ఆత్మీయంగా మనం బలపడదాం. ఒకరినొకరు వాక్యంతో హెచ్చరిక చేసుకుంటూ ఆత్మీయంగా ఏం చేద్దామండి? బలపడడానికి మనం ప్రయాస పడదాం. దేవుని చిత్తం అయితే మరలా కొన్ని సంగతులను మనం చూసుకుంటూ వెళ్దాం. ఓపికతో వాక్యాన్ని విన్న మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు.